శ్రీమాత్రే నమ. జై గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం తులారాశి వారికి బాధక గ్రహం గురించి తెలుసుకుందాం. అంటే బాధక గ్రహం నిరంతరం జాతకుడిని పర్యవేక్షిస్తూ ఒక కాపలా కాస్తూ జాతకుడు మంచి కార్యక్రమాలు చేస్తున్నప్పుడు ప్రోత్సహిస్తూ ఉంటాడు. అలాగే తన చెడ్డ కార్యక్రమాల్లో పాల్గొన్నా క్రమశిక్షణ తప్పిన ఇబ్బంది పెట్టే గ్రహంగా ఈ బాధక గ్రహం జాతకుడి మీద ప్రభావాన్ని చూపడం జరుగుతూ ఉంటుంది. అంటే ప్రతి ఒక్కరి జీవితంలో కూడా గ్రహాలు పక్కన పెడితే వ్యక్తిగత జీవితంలో కూడా ప్రతి ఒక్కరికి కూడా ఒక బాధకుడు ఉండడం జరుగుతూ ఉంటుంది. అది తండ్రికి కొడుకు అవ్వచ్చు, కొడుక్కి తండ్రి అవ్వచ్చు, భార్యకి భర్త అవ్వచ్చు. అలాగే ఒక్కొక్కడికి స్నేహితుడు ఉంటాడు బాధకుడుగా. వీడు ఏ పని చేసినా కూడా వాడు ఏదో రకంగా చెడగొడుతూ ఉంటాడు, సలహాలు ఇస్తూ ఉంటాడు, ఏ పని చేయనివ్వడు. ఈ విధంగా స్నేహితుడు కూడా కొంతమందికి బాధకుడు అవుతూ ఉంటాడు. సో అటువంటి ఈ తులారాశి వారికి అంటే తులారాశి చెరరాశి అవ్వటం వల్ల చెరరాశికి లాభాధిపతి బాధకుడు అవుతుంటాడు. అంటే మనకి మేషరాశికి శని, కర్కాటక రాశి వారికి శుక్రుడు, తులారాశి వారికి రవి, మరి మకర రాశి వారికి కుజుడు అనుకుందాం. అంటే ఒక విధంగా ఇప్పుడు మన తులారాశి వారికి లాభాధిపతి రవి బాధకుడు. అంటే ఒక విధంగా స్నేహితుడు బాధకుడు అవుతుంటాడు. మరి సన్ అంటే సూర్యభగవానుడు తండ్రి అవుతుంటాడు. అలాగే కుమారుడికి కూడా కొడుకు కూడా రవే కారణం అవుతుంటాడు. కాబట్టి మరి విధంగా ఈ తులారాశి వారికి కొన్ని సందర్భాల్లో తండ్రి బాధకుడు అవుతుంటే కొన్ని సందర్భాల్లో వారసుడు అంటే కొడుకు బాధకుడు అయ్యే సూచనలు ఉన్నాయి. సో ఇది ఏంటంటే జస్ట్గా శాస్త్రాన్ని అవగాహన చేసుకోవడానికి చెప్పే విషయాలు. బట్ ఏదైనా రవి బాధకుడు అంటే ఖచ్చితంగా తులారాశి వారి యొక్క అభివృద్ధికి నిరంతరం పర్యవేక్షిస్తుంటూ ప్రతి క్షణం అబ్జర్వ్ చేస్తూ ఉంటాడు. కాబట్టి మరి ఈ తులారాశి వారు ఈ నిజాయితీగా నాయకత్వ లక్షణాలు కలిగి ఉండి ఏదైనా ప్రజాసేవ చేయాలనే ఆలోచన ఎక్కువగా ఉంటుంది. సాధారణంగా తులారాశి వారికి మరి సూర్యభగవానుడు బాధక గ్రహం అవటం వల్ల ఒక విధంగా ఈ తులారాశి వారు వారి యొక్క జీవితం మనం గమనించినప్పుడు ప్రథమ భాగంలో అంటే 3 భాగాలుగా చేసుకున్నప్పుడు మొదటి భాగంలో చాలా వరకు వాళ్ళ జీవితం చాలా హ్యాపీగా ఆనందంగా ఒక హీరోలాగా ఒక సెలబ్రిటీలాగా నడటం జరుగుతూ ఉంటుంది. అలాగే ఇంచుమించుగా ఒక 26-30 సంవత్సరాలు దాటిన దగ్గర నుంచి మిడిల్ ఏజ్ 55-60 అనుకుందాం, అదంతా కూడా ధన సంపాదనలో చాలా బిజీగా ఉంటాడు. కంఫర్టబుల్ లైఫ్ అదే ఉంటుంది. జీవితంలో పిల్లలు భార్య స్థిరపడటం అంతా కూడా 55-60 సంవత్సరాల లోపల అతను ఏదైతే సాధిద్దాం అనుకున్నాడో అంతా కూడా సాధించడం జరుగుతుంది. దాని తర్వాత 60 దాటిన తర్వాత 50 దాటిన తర్వాత కంప్లీట్గా అప్పటిదాకా ఉన్నటువంటి జీవితానికి కంప్లీట్గా చేంజ్ వస్తుంది. అప్పుడు ఏదన్నా ఒక సేవా రంగంలో ప్రవేశించడం, ఒక 10 మందికి ఉపాధి కల్పించే విధంగా ఒక ఆధ్యాత్మిక రంగం అవ్వచ్చు, రాజకీయ రంగం అనొచ్చు, సేవాభావంలోకి వెళ్ళి 10 మందికి ఉపయోగపడి చాలా వరకు తను సంపాదించింది సేవా కార్యక్రమాలకు కూడా ఉపయోగిస్తూ ఉంటాడు. అంటే ఇప్పుడు తన అందరికీ కూడా ఫుల్ఫిల్ చేసిన తర్వాత మరి మిగతా పేదవారి కోసం లేని వారి కోసం త్యాగం చేస్తూ ఉంటాడు. సో ఏదైనా ఈ తులారాశి వారికి నేమ్ అండ్ ఫేమ్ అన్నది సూర్యభగవానుడు వస్తుంది. కాబట్టి వీరి జాతకంలో రవి ఎంత బలంగా ఉంటే జాతకుడు అంత అభివృద్ధి చెందుతూ ఉంటాడు. అయితే ఈ రాశి వారికి ప్రభుత్వ అధికారులతోనూ రాజకీయ నాయకులతోనూ ఇబ్బందులు ఎదురవడం జరుగుతూ ఉంటుంది. వీళ్ళ జీవితంలో ఎంత ఎదిగినా ఎంత పైకి వచ్చినా కూడా ఏదో విధంగా ఇటువంటి ఇబ్బందులు ఎదుర్కోవడం జరుగుతుంటుంది. అంటే కొంతమందికి ఈ ట్యాక్స్ సంబంధించిన ప్రాబ్లమ్స్, ఈడీ ప్రాబ్లమ్స్, రాజకీయ నాయకులు ఏదో చందాలు ఏమన్నా వేధించడం, ఈ విధంగా వాళ్ళ నుంచి ఇబ్బంది పడడం జరుగుతూ ఉంటుంది తులా రాశి తులా లగ్నం వారికి. బికాజ్ మరి ప్రభుత్వానికి కారకుడైనటువంటి సన్ బాధకుడు అవటం వల్ల వీళ్ళు ఏమాత్రం సరైనటువంటి మార్గంలో వెళ్ళకపోయినా ప్రభుత్వపరమైనటువంటి ఇబ్బందులు ఉండే అవకాశం ఉన్నది. అలాగే సాధారణంగా మరి ఈ వృత్తికారకుడైనటువంటి శని భగవానుడితో ఈ బాధకుడైనటువంటి రవి
కలిసి ఉన్నప్పుడు, అంటే ఎవరి జన్మ జాతకంలో అయినా ఈ తులారాశి తులా లగ్నం వారికి వారి జాతకంలో సన్ను అలాగే సాటర్ను కలిసి ఉన్నప్పుడు జాతకుడు సాధారణంగా తండ్రి గారు ఏ వృత్తిలో ఉంటాడో అదే వృత్తిలో ప్రవేశించడం జరుగుతూ ఉంటుంది. అంటే ఎక్కువ సెలబ్రిటీ రంగం కాబట్టి వైద్య వృత్తో, రాజకీయమో, సినిమా పరిశ్రమో, ఇండస్ట్రీయో ఉంటుంది. మరి అదే వృత్తిలో ప్రవేశించి చేసినప్పుడు కూడా తల్లిదండ్రులు అదే తండ్రి కొడుకు ఇద్దరిలో ఒకరికే అభివృద్ధి రావడం జరుగుతూ ఉంటుంది. ఒకరి తదనంతరం రెండో వాడికి మంచి నేమ్ అండ్ ఫేమ్ రావడం జరుగుతూ ఉంటుంది. ఇది చాలా జాతకాల్లో జరుగుతుంటుంది. సాధారణంగా మరి తండ్రి లేదంటే తాతగారు ఏ పొలిటీషియనో రాజకీయ నాయకుడో ఉన్నప్పుడు ఖచ్చితంగా వారు వారసుడైనటువంటి కుమారుడికి కానీ మానవుడికి కానీ మరి మంత్రి అయితే మంత్రి, ప్రధాని అయితే ప్రధాని కూడా అయ్యే అవకాశాలు ఎక్కువగా ఈ తులారాశిలో జన్మించిన వారికి ఈ శని రవి కాంబినేషన్ ఉన్నప్పుడు ఈ విధంగా వారసత్వంగా వచ్చే పదవులు ఎక్కువగా రావడం జరుగుతూ ఉంటుంది. అలాగే ఫర్ ది సేమ్ టైం ఈ బాధకుడైనటువంటి రవితో సప్తమాధిపతిగా ఉన్నటువంటి కుజుడు కలిసినప్పుడు చాలా టాప్ ర్యాంక్లో ఉన్నటువంటి మంచి హోదా కలిగినటువంటి జీవిత భాగస్వామి వచ్చినప్పుడు కూడా ఈగో క్లాషెస్ వల్ల, అభిప్రాయ భేదాల వల్ల ఇబ్బందులు కలిగి ఎక్కువ రోజులు కలిసి సంసారాన్ని చేయలేకపోతుంటారు. ఏదో ఒక కారణం వల్ల ఎక్కువ శాతం ఎడబాటు కూడా ఉండడం జరుగుతూ ఉంటుంది. అలాగే ఫర్ ది సేమ్ టైం భార్యాకారకుడు శుక్రుడితో రవి కలిసినా కూడా ఈ వివాహ జీవితంలో భార్య అధిక హోదా కలిగినటువంటి భార్య రావడం వల్ల జాతకుడు ఆమెతో సరైన విధంగా సంసార జీవితాన్ని అనుభవించలేకపోతుంటాడు. కాబట్టి సాధ్యమైనంత వరకు మరి తులారాశి వారు బాధకుడైనటువంటి రవి సప్తమాధిపతి కుజుడితో కలిసిన, అలాగే భార్యాకారకుడైనటువంటి శుక్రుడితో కలిసిన ఖచ్చితంగా వివాహ జీవితంలో సరైనటువంటి జాగ్రత్తలు, పరిహారాలు చేసుకోకపోతే వివాహపరమైనటువంటి సమస్యలు, ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుంది. రాశి చక్రం ప్రకారం ప్రతి ఒక్క రాశికి బాధక గ్రహం ఉంటుంది. అష్టమాధిపతి ఉంటాడు. అలాగే అష్టమాధిపతితో కలిసిన గ్రహాలు ఉంటాయి. 22వ ద్రాక్షాణపతి ఉంటాడు. 64వ నవాంశపతి ఉంటాడు. ఈ విధంగా అనేక గ్రహాలు మరి జన్మజాతకంలో ప్రతి రాశి వారికి ఏదో ఒక ఇబ్బంది కలిగించే గ్రహాలు ఈ విధంగా ప్రతిదానికి ఉండడం జరుగుతుంది. అయితే ఏదైనా ఈ నవగ్రహాలు కూడా మానవుడి యొక్క జీవితాన్ని పరిశీలిస్తూ అతను అభివృద్ధికి కారణమవుతుంటాయి. అతను ఏమాత్రం దోవ తప్పిన పనిష్మెంట్ ఇవ్వడానికి కూడా సిద్ధంగా ఉంటాయి. కేవలం శని భగవానుడు ఒక్కడే కష్టాలు కలిగిస్తాడని, గురుగ్రహం మాత్రమే జీవితంలో అదృష్టాన్ని ఇస్తుందన్నమాట కేవలం 100కి 100 పాళ్ళు రాంగు. మరి అన్ని గ్రహాలు సహకరిస్తేనే జీవితంలో ఆ జాతకుడు జీవితంలో పైకి రావడం జరుగుతుంది. అయితే ఒక్కొక్క గ్రహానికి ఒక్కొక్క పోర్ట్ఫోలియో ఉన్నట్టు శుక్రగ్రహం వివాహ జీవితానికి, కుజుడు ధైర్య సాహసాలకి, శని క్రమశిక్షణకి, వృత్తికి, కర్మకి, బుధుడు విజ్ఞానానికి, వ్యాపారానికి, గురువు సంస్కారానికి, జ్ఞానానికి, ఇక రాహువు దురాశకి, ఈ ప్రపంచంలో ఉన్నటువంటి సమస్త సుఖాలు తనకే కోరుకోవాలనే ఒక డెమన్ ప్లానెట్, దానికి పూర్తిగా ప్రతిదీ వైరాగ్యంగా ప్రతిదీ వదులుకొని, అంటే కేతువు మరి తలలేని మొండెం కాబట్టి కేతువు హృదయంతో ఆలోచిస్తుంటాడు. ప్రతిదీ కూడా సాఫ్ట్ కార్నరు, ప్రతిదీ వదులుకోవడం. ఈ విధంగా ఆధ్యాత్మికవేత్తలకి, సన్యాసులకి, మరి బ్రహ్మచారులకి అటువంటి వాళ్ళకి కేతు కారణం అవుతుంటాడు. ఏదైనా అన్ని గ్రహాలు సహకరిస్తేనే జాతకుడికి ఉత్తమ జాతకంగా పరిగణించబడుతుంది. ఏదో కొన్ని గ్రహాలు సహకరిస్తే 50% అనుకూలిస్తూ ఉంటాడు. కేవలం 1-2 గ్రహాలు అనుకూలిస్తే ఏదో జీవితం అలా సాఫీగా జరుగుతుంటుంది. బట్ ఏదైనా ప్రతి గ్రహాన్ని కూడా మరి గ్రహాలు కూడా దేవతల యొక్క స్వరూపాలు కాబట్టి అవి జప దానాల ద్వారా, పూజల ద్వారా, రత్నధారణ వల్ల ఖచ్చితంగా గ్రహాలు మనకి అనుకూలిస్తాయి. అయితే ఏ గ్రహమైనా కష్టపడకుండా మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా ఫలితం ఇవ్వదు. కేవలం మనం ఉంగరం పెట్టేసుకున్నామంటే జీవితం మారదు. ఎవరికో ఒక 10,000 ఇచ్చి జపం చేయించామన్నా కూడా జీవితం మారదు. మనకి ప్రస్తుతం జీవన విధానంలో జాతకుడికి ఏది అవసరమైతే ఉంటుందో సుమారుగా మనకి వివాహ ప్రయత్నం చేస్తున్నాడు,
వివాహం కుదరలేదు. వివాహం కుదరలేదంటే కుజుడికి జపం చేసేద్దామండి, శనికి దానం ఇచ్చేద్దామంటే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు ఎన్ని సంవత్సరాలు ఇలా చేసినా కూడా జరిగే అవకాశం ఉంది. అంటే మీరు వివాహానికి ఎంతవరకు యోగ్యత కలిగి ఉన్నారు, మీకు ఎటువంటి భార్య వచ్చే అవకాశం ఉంది అన్న విషయాన్ని బాగా పరిశీలించి మీ ప్రయత్నం మీరు చేస్తూ ఉంటూ కొంతవరకు ఈ పూజా కార్యక్రమాలు స్వయంగా చేసుకుంటే కంపల్సరీగా మీ యొక్క ఆశయం నెరవేరుతుంది తప్ప కేవలం ఈ గ్రహాలు మనం వాటిని ప్రసన్నం చేసుకుంటే అవి శుభగ్రహాలుగా వరాలు ఇస్తాయి. వాటిని నిర్లక్ష్యం చేసి వాటికి సంబంధించిన తప్పు కార్యక్రమాలు చేస్తుంటే అవి బాధకుడుగా మరి జాతకుడి యొక్క పతనానికి కారణమవుతుంటాయి. స్వస్తి.